2026 మే 9న మధ్యాహ్నం 2:03 ప్రారంభమై మే 10న మధ్యాహ్నం 3:07 ముగిసే అష్టమి తిథి కాలాష్టమిగా పూజించబడుతోంది. ఇది భగవాన్ శ్రీ కాలభైరవ స్వామికి అంకితమైన ప్రత్యేకమైన రోజు. పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణాష్టమిని కాలభైరవుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన కాలంగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పురాణాల ప్రకారం కాలభైరవుడు శివుని ఉగ్ర స్వరూపం. బ్రహ్మదేవుని అహంకారాన్ని నిర్మూలించేందుకు శివుడు భైరవ రూపంలో అవతరించి కాలానికి అధిపతిగా స్థితి చెందారు. అందుకే ఆయనను కాలాన్ని నియంత్రించే దేవుడుగా భావిస్తారు. ఈ రోజున భైరవుని ఆరాధించడం ద్వారా పాప పరిహారం, భయ నివారణ, గ్రహదోష శాంతి లభిస్తాయని విశ్వాసం. కాలాష్టమి రోజున భక్తులు ప్రాతకాలంలో స్నానం చేసి శుచిగా ఉండి భైరవ స్వామిని ధ్యానిస్తారు. ఉపవాసం ఆచరించడం ఈ వ్రతానికి ముఖ్యమైన భాగం. భక్తులు రోజంతా ఆహారాన్ని నియంత్రించి సాయంత్రం లేదా రాత్రి పూజ అనంతరం మాత్రమే ఉపవాస విరమణ చేయాలి. ఆలయాలలో భైరవ స్వామికి నువ్వుల నూనె, పాలు, గంగాజలంతో అభిషేకం చేసి బిల్వదళాలు, నల్లని పుష్పాలతో అర్చన చేయాలి. ఈ రోజున ఓం కాలభైరవాయ నమః మంత్ర జపం అత్యంత శ్రేయస్కరం. అలాగే కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం ద్వారా మనసుకు ధైర్యం, ఆత్మకు శాంతి లభిస్తాయి. కొందరు భక్తులు రాత్రంతా జాగరణ చేసి భైరవుని కథలు, శివతత్వాన్ని శ్రవణం చేస్తూ భక్తిభావాన్ని పెంపొందిస్తారు. కాలాష్టమి రోజున పితృదేవతలను స్మరించడం కూడా ముఖ్యమైన ఆచారం. పూర్వీకులకు తర్పణం, పూజలు చేయడం ద్వారా వారి ఆశీర్వాదం లభిస్తుందని ఒక నమ్మకం. అదేవిధంగా భైరవుని వాహనమైన శునకాలకు ఆహారం పెట్టడం ఒక విశిష్ట సంప్రదాయం. పాలు, పెరుగు, మిఠాయిలు లేదా సాధారణ ఆహారం సమర్పించడం ద్వారా దయ, సేవాభావం పెరుగుతాయి. కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావించబడుతుంది. ఇది దానం, ధర్మం, సేవ అనే 3 విలువలను గుర్తు చేస్తుంది. పరమార్థంగా చూస్తే కాలాష్టమి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. కాలం అనేది అజేయమైనది, కానీ ధర్మం, భక్తి, నియమం ద్వారా మన జీవితం పవిత్రమవుతుంది. భైరవుని ఆరాధన అంటే భయాన్ని జయించడం, అహంకారాన్ని విడిచిపెట్టడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. అందువల్ల కాలాష్టమి కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు, ఇది మన అంతరంగాన్ని శుద్ధి చేసి శివ సాన్నిధ్యాన్ని దగ్గర చేసే ఆధ్యాత్మిక మార్గం. ఇవి కాలాష్టమి విశేషాలు. దృష్టిపాదనష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాల